హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే పెన్షన్లు అనేది పెంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇందుకు సంబంధించి మరి అదేవిధంగా ఈ నెల ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటి, ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 9వ తారీఖు 2026. సో మొత్తానికి ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎండ్ వరకు అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాని పైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11వ తారీఖున జరగబోతుంది. సో ఆ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాలకే ఈ సెలవులు అనేది అమలు అయితే ఉంటుందన్నమాట. పోలింగ్ రోజున స్కూళ్ళు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా బంద్ కాబోతున్నాయి. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి కదా. సో నేపథ్యంలో ఇక పోలింగ్ జరిగే ఫిబ్రవరి 11న ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయాలనే ఉద్దేశంతో సంబంధిత మున్సిపల్ పరిధిలో స్థానికంగా సెలవులు ప్రకటించారన్నమాట జిల్లా కలెక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం సూచించడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా బడులు, స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ కూడా బంద్ అయితే కానున్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. కొత్త పథకం అనుకోవచ్చు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు బాధితులు ఆదుకునే వారికి నగదు బహుమతి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగ్రస్తులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి అయితే నగదు పురస్కారాలు అయితే అందించబోతున్నారనమాట. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా అయినప్పుడు కూడా చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతారు కదా. సో ప్రాణాలు ఇక ఇందుకు సంబంధించి ఎవరైతే ఆ ప్రాణాలను కాపాడిన వారికి నగదు పురస్కారంగా 25,000 రూపాయలు పురస్కారం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహవీర్ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుందన్నమాట. ఇటు కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అనేక మంది పోలీసులు కేసుల భయంతో లేదా ఇతర కారణాలతో బాధితులకు సాయం చేయకుండా ముందుకు రావడం లేదని, ఈ ధోరణి మార్చడానికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారన్నమాట. బాధితులు ఆదుకున్న వారికి నగదు బహుమతి పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందించి గౌరవిస్తామని చెప్పడం జరిగింది. సో ఎందుకంటే వైద్య నిపుణులు చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా ప్రమాదం జరిగిన మొదటి గంట అనేది గోల్డెన్ అవర్ అన్నమాట. ఆ సమయంలో క్షతగాత్రులను సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనకు అప్డేట్ కూడా అందించారు. పెన్షన్ లబ్ధారులందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అది చూసి క్లారిటీ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రతా పథకాల్లో కీలకమైంది. గతంలో ఆసరా పెన్షన్లుగా అమలు చేస్తే ఇప్పుడు చేయుత పెన్షన్లుగా పెంచే అంశంపై ప్రభుత్వం ఇక సీరియస్గా కసరత్తు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆదాయం లేక ప్రభుత్వం ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ వస్తుంది కదా. అయితే ప్రజా సంక్షేమ పథకాల నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందనమాట. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇతర 6 గ్యారెంటీల్లో భారీగా నిధులు కేటాయించే దిశగా దాంట్లో వచ్చేసి ఆసరా పెన్షన్లు ఉన్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న స్కీముల అమలు తీరును నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పెరుగుతున్న లబ్ధారుల సంఖ్యకు తగ్గట్టుగా బడ్జెట్లో కూడా అంచనా వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 100% నెరవేర్చడం లక్ష్యంగా ఇక సంక్షేమ పథకానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంలో కంటే ఈసారి బడ్జెట్కు సంబంధించి కీలక మార్పులు అయితే ఉన్నట్లు చెప్తున్నారనమాట. ఎందుకంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ల పెంపు కోసం వచ్చేసి 14,861 కోట్లు కేటాయించగా ఇప్పుడు 2,000 పెన్షన్లు అదనంగా పొందిన వారికి 500తో కలిపి ప్రతి నెల ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీంతో 3,000 కోట్లు అదనంగా అవసరం అవుతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గత బడ్జెట్లో 12,571 కోట్లు కూడా
కేటాయించగా దీన్ని 30% పెంచాలని చూస్తున్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి ఇక గృహజ్యోతి పథకానికి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇలా అన్ని రకాల పథకాలు అయితే అమలు చేస్తున్నారు కదా. సో తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచాలనే లక్ష్యంతో ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్ష చేస్తున్నారట. ఒకేసారి భారీగా భారం పడకుండా దశల వారీగా అమలు చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం దృష్టి సాధించినట్లు చెప్తున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పెంపు 2 దశల్లో అమలు చేయాలని ప్రతిపాదనలు అనేది రావడం అయితే జరిగిందనమాట. 2 సార్లు పెంచుతారట. ఇందుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ మొదట 1,000 రూపాయలు పెంచాలని, తర్వాత 2027-28 సంబంధించి మరొక 1,000 రూపాయలు ఇలా పెంచాలని పరిశీలిస్తున్నారట. ఈ పెంపు చేస్తే ఆర్థిక భారాన్ని కొంతమేర నియంత్రించవచ్చు అని చెప్పేసి అధికారులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్లు ఉండడంతో ఏ చిన్న పెంపు చేసినా ఖజానాపై పెద్ద ప్రభావం పడుతుందని చెప్పేసి ఇక నిపుణులు కూడా చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ అంశం కూడా మార్చిలో ప్రారంభమై కానున్న బడ్జెట్ సమావేశాలకు ముందు పెన్షన్ పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి తాజా సమాచారం. సీఎం ఆదేశాలతోనే ఆర్థిక శాఖ వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారట. ఒకవైపు సంక్షేమ పథకాలు, ప్రజలు ఆశలు, మరోవైపు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం రెండింటి మధ్య సమతుల్యం సాధించుకుంటూనే పెన్షన్ల పెంపు అమలుకు అవసరమైన అదనపు నిధులు సమకూర్చే దిశగా ఆర్థిక శాఖ ఇప్పటికే అన్వేషణ అనేది స్టార్ట్ చేసిందనమాట. కొత్త ఆదాయ వనరులు, పన్నుల వసూళ్ల రూపంలో పెంపు, ఖర్చుల నియంత్రణ వంటి అంశాలపైన పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. అవసరమైతే కొన్ని పథకాల వ్యయాలను కూడా తక్కువ చేసి ఈ పథకానికి సంబంధించి హామీలో భాగంగా నిర్ణయం తీసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపుకు సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలోనే పెన్షన్లు పెంచుతామని చెప్పడం జరిగింది కదా. అయితే ఇప్పటివరకు పెన్షన్లు అనేది పెంచి ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పనిసరిగా పెన్షన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 1,000 రూపాయలు పెంచబోతున్నారనమాట. సో ఈ ఆర్థిక సంవత్సరానికి తర్వాత నెక్స్ట్ 1,000 రూపాయలు పెంచి ఇలా విడతల వారీగా పెంచి అనేది ముందుగాల ఇవ్వబోతున్నారని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. ఒకేసారి 1,000 రూపాయలు అంటే ఇప్పుడు 2,000 ఉంటే 4,000 కాకుండా అదేవిధంగా ఇప్పుడు ఎంత ఇస్తారు, 3,000 ఇస్తారు. మిగతా వారికి 4,000 ఉంటే 5,000 రూపాయలు అయితే జమ చేయనున్నారనమాట. ఎప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఈ నెల ఇస్తారంటే ఈ నెల ఇచ్చే అవకాశాలు లేదు. మనకు మార్చిలో బడ్జెట్ పెడతారు కాబట్టి మార్చిలోనే ముఖ్యంగా మార్చి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట ఆసరా పెన్షన్లకు. కానీ ఇటీవల కాలంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. సో దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దాదాపు అధికారంలో వచ్చేసి 2 సంవత్సరాలైనా కూడా పెన్షన్లు పెంచలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఇక ఆసరా పెన్షన్లకు లబ్ధిదారులకు పెంచే ప్రయత్నం అయితే జరుగుతుంది. కొత్త పెన్షన్లు కూడా అవకాశం కల్పించాలని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. నెల పెన్షన్లు ఎంత ఇస్తారన్న దానిపైన సో ఉత్కంఠ నెలకొందనమాట.